హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ముచ్చట్ల పిల్ల. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీరందరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ లాంగ్ వీడియో అండ్ ఇది చాలా స్పెషల్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అయితే మొన్న రాఖీ ఫెస్టివల్ జరిగింది కదా, మనం ఏం చేసినా లేటే, అన్నిట్లో లేట్ ఉంటాం కదా. అట్లనే మా తమ్ముడు పాపం ఒక సర్టెన్ అమౌంట్ ఇచ్చి నీ ఇష్టం ఉన్నది ఏమన్నా తీసుకో అని చెప్తే నేనేమో డైమండ్ రింగ్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే మనం చిన్న చిన్న సేవింగ్స్ చేస్తే అది ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. నాకు ఈరోజు షాపింగ్కి వెళ్ళినప్పుడు అర్థమైంది. అండ్ నేనైతే ఫస్ట్ క్యారెట్ లేన్ వెళ్ళిన, అక్కడ వెళ్ళగానే నాకు బ్రేస్లెట్స్ కనిపించినాయి. సో ఒక 2 బ్రేస్లెట్లు అయితే చూసిన నాకున్న బడ్జెట్లో. అవన్నీ బాగుండే, కాకపోతే ఏంటంటే మనకి అందులో డైమండ్స్ ఉంటాయి కాబట్టి చిన్న బ్రేస్లెట్ అయినా కూడా ఎక్కువ కాస్ట్లీ అనిపిస్తుంది అండ్ దాని గోల్డ్ వాల్యూ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సరే అని చెప్పి లాస్ట్కి ఏదో ఒకటి తీసుకుందాం మన బడ్జెట్లో ఉన్నాయని చెప్పి బ్రేస్లెట్లు అయితే 2 సెలెక్ట్ చేసి పైకి వచ్చేసినాము రింగ్ చూద్దామని. నేను ఆల్రెడీ ఇంటి దగ్గరనే ఫిక్స్ అయిపోయి వస్తా. అది డ్రెస్సెస్ అయినా, శారీస్ అయినా, రింగ్స్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు ఏం కావాలి అనేది నాకు ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ క్యారెట్ లేన్లో ఏంది అని అంటే మనకి లైట్ వెయిట్ డైమండ్ జ్యువెలరీ ఉంటుంది. చిన్న చిన్నగా అయినా కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, హ్యాపీగా కొనుక్కోవచ్చు. అండ్ డైమండ్స్ కొన్నామన్న ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. అండ్ అది ఫ్యూచర్లో ఎట్లా యూజ్ అవుతుందో చెప్తా. దానికన్నా ముందు ఏంటంటే వీళ్ళది వెబ్సైట్ ఉంటుంది కదా, దాంట్లో నేను ఆల్రెడీ నాకు ఎంత బడ్జెట్లో అయితే కావాలనో ఆ బడ్జెట్లో ఉన్న రింగ్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసి ఒక 1 వీక్ అయిన తర్వాత షాప్కి వెళ్ళిన. దాంట్లో లాస్ట్కి ఒక 2 రింగ్స్ డిసైడ్ అయినా అనమాట. దాంట్లో ఫస్ట్ది ఇది, నా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసే వాళ్ళు ఇదే చెప్పిర్రు. ఇంకొక రింగ్ ఏమో నాకు నచ్చింది అనమాట, అది ఇది. సో వెళ్ళగానే వాళ్ళు మనకి కాస్ట్లో ఉన్నవి అండ్ మనకి కావాల్సిన మోడల్ అట్లాంటివి అడిగి మనకైతే స్టోర్లో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి చూపిస్తారు. ఇఫ్ అవైలబుల్ లేని వాటి కోసం అయితే మనం ఆర్డర్ ఇస్తే చేస్తారనమాట. అండ్ ఇక్కడ స్పెసిఫిక్గా క్యారెట్ లేన్లో కొనడం వల్ల బెనిఫిట్ ఏంది అని అంటే, ఇప్పుడు వేరే షాప్స్లలో అయితే డైమండ్స్ కొంచెం ఎక్కువ హెవీ జ్యువెలరీలో ఉంటాయి, అక్కడైతే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో చిన్న చిన్నగా సేవింగ్స్ చేయాలి అనుకున్న వాళ్ళు, అంటే చిన్నగా కాలేజ్ స్టూడెంట్స్ కూడా కొనుక్కునే ప్రైస్ నుంచి ఉన్నాయన్నమాట. ఇక్కడ 10,000, 12,000, 15,000 నుంచి. ఇంకా నేను వెళ్ళిన రోజు డైమండ్స్ మీద 30% ఆఫ్ ఉండే. ఆ రోజే లాస్ట్, ఇంకా అప్పుడు కూడా కొనుక్కోకపోతే ఆఫర్ మిస్ అవుతా అని చెప్పి వెళ్ళిపోయినా అన్నట్టు. సో నేను సెలెక్ట్ చేసుకున్న 2 రింగ్స్ కూడా ఏంటంటే, ఒకటేమో హ్యాండ్కి పెట్టుకున్న తర్వాత బాగుంది, ఇంకొకటి అసలు బాగాలేదు అన్నట్టు. సో ఇంకా నా బడ్జెట్లో ఇంకేమేమి రింగ్స్ ఉన్నాయని తను చూపిస్తుంటే చూసి దాంట్లో నాకు నచ్చిన ఒక 2-3 రింగ్స్ అయితే తెప్పించిన. ఇక్కడ కొనుక్కోవడం వల్ల బెనిఫిట్ ఏందో చెప్తా అన్నా కదా. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ జూలైలో నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నా అనమాట. అవి కూడా చాలా తక్కువ ప్రైస్కే తీసుకున్నా, బిలో 15K రేంజ్లోనే తీసుకున్నా. బట్ ఇప్పుడు ఏంటంటే గోల్డ్ రేట్ అండ్ డైమండ్లో క్యారెట్ రేట్ ఎక్కువ అయింది కాబట్టి అవి డబుల్ ద ప్రైస్ అయినాయి అన్నట్టు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఈవెన్ షాప్కి వెళ్ళే వరకు నాకు తెలీదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇందాక చెప్పిన కదా వెబ్సైట్లో నాకు నచ్చినాయి అన్ని 1 వీక్ అంతా వెతికి సర్చ్ చేసిన అని చెప్పేసి. ఆ టైంలో నా ఇయర్ రింగ్స్ కూడా వస్తే లాస్ట్ ఇయర్ నేను తీసుకున్న ప్రైస్కి ఇప్పుడు అక్కడున్న ప్రైస్ అయితే డబుల్ అయింది. సో ఇట్లా అవ్వడం వల్ల తనని అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే 100% ఎక్స్చేంజ్ ఉంటుంది. మనం ఏ రేట్కి కొన్నా కూడా, ఎప్పుడు కొన్నా కూడా లైఫ్ టైం మొత్తంలో సేమ్ ఆ రోజు ఎంత అయితే మనకి క్యారెట్ రేట్ ఉంటుందో, ఎంత అయితే గోల్డ్ రేట్ ఉంటుందో 100కి 100% ఎక్స్చేంజ్ ఉంటుంది. మనకు దాంట్లో తీసేయడాలు ఏమి ఉండవు. సో ఏంటంటే ఒక పెద్దది కొనాలి అని అనుకున్నప్పుడు అంత అమౌంట్ లేకపోతే, ఒక 2 lakhs 1 lakh అట్లాంటి అమౌంట్ లేనప్పుడు ఇట్లా 15,000 20,000 అయితే మనం జమ చేయగలుగుతాం కదా. సో అట్లా తీసుకొని చిన్న చిన్నవన్నీ జమ చేసుకొని లాస్ట్కి మనకి ఏ ఐటెం అయితే కావాలో ఆ ఐటెంకి ఎక్స్చేంజ్ చేసుకున్న ఈజీగా అయిపోతుంది. అండ్ మనం కొనుక్కున్న నెక్స్ట్ డే నుంచి ఆబ్వియస్గా రేట్లు ఇంక్రీజ్ అయితేనే ఉంటాయి. అండ్ వీళ్ళు ఏంటంటే పాయింట్స్ కూడా ఇస్తారనమాట. ఇంకా చాలామందికి గోల్డ్ స్కీమే తెలుసు కదా, డైమండ్ స్కీమ్ కూడా ఉంటుంది. నేను ఇప్పటికే చాలా రిగ్రెట్ ఫీల్ అయినా అన్నట్టు. లాస్ట్ ఇయర్ మేము ఇయర్ రింగ్స్ తీసుకున్నప్పుడే వాళ్ళు స్కీమ్ చెప్పారు, అది మా యానివర్సరీకి డైమండ్ నెక్లెస్ వస్తుండే. సో అప్పుడు మేము ధైర్యం చేయలేదు. కాకపోతే ఈసారి ఇంకా స్కీమ్ గురించి కూడా డీటెయిల్స్ తెలుసుకొని కడదామని అనుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ ఫైనల్గా అయితే గోల్డ్ బ్రేస్లెట్స్, రింగ్స్, ఇంకా డైమండ్స్ క్యారెట్ వాల్యూస్ అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేపిస్తున్నా 30% ఆఫ్ తర్వాత ఎంతకు వస్తుంది అని చెప్పేసి.
సో ఇక్కడ ఎక్స్చేంజ్ లైఫ్ టైం ఉంటుంది. అండ్ గోల్డ్ కూడా 18 క్యారెట్స్ ఒకటి ఉంటుంది, 14 క్యారెట్స్ ఒకటి ఉంటుంది. 14 క్యారెట్స్లో అయితే 75% ప్యూర్ గోల్డ్ ఉంటుంది, 18 క్యారెట్స్లో అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో తను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. నేనే అడిగిన లైక్ ఏది ఎట్లా తీసుకుంటే ఏంటి అని. మీ అందరికీ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నా. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, లేదంటే చిన్న చిన్న ఎర్నింగ్స్, చిన్న చిన్న సేవింగ్స్ ఉన్న వాళ్ళు ఇట్లా కొనుక్కుంటే మనకి ఎప్పటికైనా అది డబుల్ రేట్ అవుతుంది. స్కీమ్ గురించి చెప్తా అన్నా కదా, తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీరు వినండి. ఆల్మోస్ట్ 2000 నుంచి స్టార్టింగ్ ఉందన్నమాట మనం ఎవ్రీ మంత్ కట్టుకునేది. 9 monthsకి 18,000 ప్లస్ 2,000 కలిపి మొత్తం ఇక్కడికి 20,000 అవుతుంది అమౌంట్. దట్టు ఇప్పుడు మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఏంటంటే మ్యామ్, ఇది ఆగస్ట్ మంత్, మేలో మనకి ఎండ్ అయిపోతుంది ప్లాన్. మదర్స్ డే ఆఫర్ ఉంటుంది, ఆఫర్ కూడా మీకు అవైల్ అవుతుంది. అండ్ దట్టు ఇప్పుడు మీరు పర్చేస్ చేసుకున్నారు కదా, ఈ పర్చేస్కి పాయింట్స్ వస్తాయి మ్యామ్. 3% బిల్ వాల్యూ మీద 3%. యూజువల్గా పాయింట్స్ 6 months మాత్రం వ్యాలిడిటీ ఉంటుంది. ప్లాన్లో జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే ఈ పాయింట్స్ 11 months వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అంటే స్కీమ్ కడితే బెనిఫిట్ ఇంకా ఎక్కువ ఉండాలి అని స్కీమ్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే 11 months వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి పాయింట్స్. ఇక్కడ మదర్స్ డే ఆఫర్, ఈ పాయింట్స్ అండ్ 1 month బెనిఫిట్, టోటల్గా 3 బెనిఫిట్స్ అనేవి యాడ్ అవుతాయి. అది మల్టిపుల్ ఆఫ్ కాస్ట్ 25,000 ప్రోడక్ట్ వస్తుంది. ఎందుకంటే మనకి రన్నింగ్ ఆఫర్ కూడా ఉంది కాబట్టి. రన్నింగ్ ఆల్రెడీ మనం ఒకటి పర్చేస్ చేసినాము, ఆఫర్ ఉంటుంది. ప్లస్ ఆ టైంకి మనకి మదర్స్ డే ఆఫర్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా మీరు 18,000 ఇక్కడ కట్టేది, బట్ మీరు ఈజీగా 25,000 వర్త్ ప్రోడక్ట్ తీసుకెళ్తారు. విన్నారు కదా, అది స్కీమ్ డీటెయిల్స్. మనకైతే 1 month వాళ్ళే పే చేస్తారు యాప్ నుంచి. దట్టు ఇప్పుడు ఆఫర్ ఉంది. అండ్ దాంతోపాటు మనకి మదర్స్ డే అని, లేదంటే కొన్ని స్పెషల్ మంత్స్లో స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే క్యారెట్ లైన్ స్టోర్కి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్తారు. అట్లా మేము ముగ్గురం కలిసి చాలా డిస్కస్ చేసి అసలు మా ఇన్కమ్ ఏంది, మేము ఎంత సేవ్ చేయగలుగుతాం, ఎంత అయితే పే చేయగలుగుతాం అనేది అంతా కూడా ఆలోచించి ఒక స్కీమ్ అయితే ఫైనల్గా తీసేసుకున్నాం అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియోని చిన్న చిన్నగా సేవింగ్స్ చేసి ఇప్పుడిప్పుడే జాబ్స్ చేస్తున్న సింగిల్ ఉన్న పర్సన్స్, లేదంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా పాకెట్ మనీతోని చిన్న చిన్న ఐటమ్స్ క్యూట్గా ఉంటాయి. నాకైతే ఇట్లా లైట్ వెయిట్ జ్యువెలరీ కొనుక్కోవడమే ఇష్టం. అంటే పెద్దోళ్ళు అంటారు అందులో ఏం రాదు అని, బట్ ఈ వీడియో చూపెట్టండి. ఆబ్వియస్గా మనకి ఏ చిన్న లైట్ వెయిట్లో కొన్నా కూడా అది 100% ఎక్స్చేంజ్ ఇస్తారు కాబట్టి అది మనకి ఏం లాస్ ఉండదు. అండ్ నేను మా తమ్ముడు ఇచ్చిన బడ్జెట్ కన్నా ఇంకో 2,000 ఎక్కువనే చేసిన, ఇంకా మళ్ళీ వాడే పే చేసిండు అనుకోండి. దీని తర్వాత మేము దసరా ఉంది కదా 1.5 monthలో, ఎట్లాగో మనకి కావాల్సిన టైంకి మంచి శారీస్ దొరకవు అని చెప్పేసి ఆ రోజే నేను దిల్సుఖ్ నగర్లో ఉన్న వైట్ హౌస్ అనే ఒక కాంప్లెక్స్ ఉంటుంది, దాంట్లో చాలా స్టోర్స్ ఉంటాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు మంచి మంచి కలెక్షన్ దొరికిందని ఈసారి కూడా సేమ్ ప్లేస్కి వెళ్ళిన. బట్ బ్యాడ్ లక్ ఏమో అర్థం కాదు కానీ ఆ కాంప్లెక్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ శారీ షాప్కి వెళ్ళిన ఒక్క దాంట్లో కూడా నాకు నచ్చిన శారీ దొరకలేదు. అండ్ నేను ఏది తీసుకున్నా కూడా ముందే ఒక బడ్జెట్ అనుకుంటా, అది 2,000, 3,000, 1,000 అని. ఆ లోపు వస్తేనే తీసుకుంటా, అందులో నాకు నచ్చిన డిజైన్, నచ్చిన కలర్ కావాలి. అట్లా నేనైతే ఎక్కువ టైం తీసుకోను. మీరు ఎట్లాంటి వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారో షాపింగ్ చేస్తే, లేదంటే గంటలు గంటలు చేస్తారా అనేది కామెంట్ చేయండి. నా ఫ్రెండ్స్ అయితే 2-3 days చేస్తారు ఒక శారీకి, నేను మాత్రం ఒక 10 minutesలో నచ్చితే తీసేసుకుంటా. అండ్ ఇది ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బై బై.